సో ఇప్పుడు మనం జనసేన బామ్మతో ఉన్నాం. బామ్మ ఏం మాట్లాడుతుందో విందాం. బామ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను డాడీ, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. సో మొత్తానికి మార్కెట్కి వచ్చినాం మనం. మన దగ్గర ఎన్ని రకాల చేపలు ఉంటాయి బామ్మ? అన్ని రకాలు ఉంటది. ఇది రొయ్యి పొట్టు, రొయ్య పొట్టు ఇది కారం పొడి చేసుకోవచ్చు, గుడ్డు కూర వేసుకోవచ్చు, ఆమ్లెట్ వేసుకోవచ్చు, పకోడీ కూడా వేసుకోవచ్చు. దీనిలో బోల్డ్ అరకలు ఉన్నాయి, బోల్డ్ పాజిట్లు ఉన్నాయి. ఇది హెల్దీ ఫుడ్. సూపర్. గంగమ్మ కడుపులో నుంచి వచ్చింది. సూపర్ గా ఉంటది, ఆరోగ్యంగా ఉంటారమ్మా. చాలా చాలా మంచిగా ఉంటది. అర్జెంట్ గా వచ్చి కొనేయాలి మీరు అందరూ. ఇంకేముంటాయి బామ్మ? ఇంకా ఇదిగో చూడాడి, ఇది కింగ్ పీస్. కింగ్ అంటే వంజురము. సముద్రానికి రాజు, సముద్రానికి కింగు, చేపలకు రాజు. ఈ చేప తర్వాతే ఏ చేప అయినా కాస్ట్లీ చేప. ఇది కింగ్ అంటే అర్థమయ్యేటట్టుకుంటది అందరికి, కానీ హెల్దీ ఫుడ్. మా తెలుగులో వంజురము, హిందీలో సుర్మా అంటారు. హిందీలో సుర్మా అంటారు. నాకైతే ఇంకే భాషలు రావు, ఇదే వస్తది. హెల్దీ ఫుడ్. ఏదైనా సరే, ఏది తిన్నా మాంసం గాని, చికెన్ తిన్నా, మటన్ తిన్నా దీనంత ఆరోగ్యంగా ఉండదు. ఇది హెల్దీ ఫుడ్. ఇది తిన్న ప్రతి ఒక్కరు చాలా హెల్దీగా ఉంటారు. ముళ్ళు తక్కువ ఉంటాయి, ముళ్ళు ఉండవు. ఇది సావాడి. ఇది సావాడి నాన్న, సావాడి. దీన్ని హిందీలో నంబాడి అంటారు, తెలుగులో చావాడి అంటారు, తమిళనాడు కాచి రిబ్బన్ పీస్ అంటారు, మరి తాటాక్ అంటారు, బెల్ట్ పీస్ అంటారు. దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయి? 5 పేర్లు ఉన్నాయి అమ్మా. 5 పేర్లు ఉన్నది. ఇది చారప్పుడు పప్పు చారప్పుడు నూనెలో నేర్పుకొని తింటారు కదా, దాని అమ్మ మొగుడునా ఉంటది టేస్ట్. ఉప్పు చేప అంటారు, అదేనా? ఉప్పు చేప కాదు, ఇది సావాడి. ఇది పాంప్లెంట్ అంటే సందువ. ఎండిది అయితే, రైపీస్ అయితే సర్వసాధారణం దొరకదు, పచ్చి దొరుకుతుంది. సైజుని పెట్టి ఉంటాయి రేట్లు దీనికి. ఇది కూడా హార్ట్ ప్రాబ్లానికి మంచిది, హార్ట్కి మంచిది. ప్రతి ఒక్కరు ప్రెగ్నెంట్ తినాలి తప్పకుండా. ఈ పాంప్లెంట్ తెలసందువా. ప్రెగ్నెంట్ తింటే కడుపులోని బేబీ హెల్దీగా ఉంటుంది, గర్భిణీ స్త్రీ కూడా హెల్దీగా ఉంటుంది. సో ప్రెగ్నెంట్ వాళ్ళకి చాలా మంచిది, చాలా 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 మంచిది. హెల్దీగా ఉంటారు, బేబీ కూడా హెల్దీగా ఉంటుంది, మంచిగా జన్మనిస్తారు. అక్కడ పెద్ద కుప్ప ఉంది, అదేంటి? ఇది నెత్తళ్ళు. ఇది నెత్తళ్ళు. మా తెలుగులో నెత్తళ్ళు, హిందీలో కొక్కులు అంటారు. చెప్పని నెత్తలే. మా విశాఖపట్నం అదుర్సు, మా విశాఖపట్నం చేప ఇంకా అదుర్సు, తిన్నోళ్ళు ఇంకా అదుర్సు. హిందీ వాళ్ళు కొక్కిలు అంటారు, తమిళనాడుగా చందమామలు అంటారు. దీనికి 3 పేర్లు ఉన్నాయి నాన్న. ఏంటండి? ఇది మా తెలుగులో నెత్తాళ్ళు, హిందీలో కొక్కిలి, తమిళనాడు కాచి చందమామలు. వాళ్ళు ఈ కొంచెం వాళ్ళు మేనమామలు. అందరూ మేనమామలు. అందరూ మేనమామలు, ఈ చందమామని కొన్ని వాళ్ళందరూ. ఐ లవ్ యూ అమ్మ మీ అందరికి. ఇది అయితే తిన్నోళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మా గంగ పిస్సు తిన్నోళ్ళు చాలా బాగుంటారు. దేంట్లో వాడతారు? గుడ్లు కూరలు వేసుకోవచ్చు, నూనెలో నేర్పుకొని తినొచ్చు, టమాటా ఉల్లిపాయ వేసుకొని ఎగిరి పెట్టుకోవచ్చు, ఎలాగైనా తినొచ్చు. బోల్డ్ ఉంటాయి సబ్జెక్టులు. తినాలంటే ఎలా తినాలంటే అలా తినొచ్చు. కూకొని తినొచ్చు, కునుక్కొని తినొచ్చు, పడుకొని తినొచ్చు, పక్కన ఎట్టుకొని కూడా తినొచ్చు. మంచి గంగ ఫుడ్. ఇది చాలా ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యమైన ఫిష్. మా విశాఖపట్నంలోనైతే ఏ ఆంధ్రాలోని చేపలైనా అంత బాగుండవు. మా విశాఖపట్నం చేప అయితే సూపర్గా ఉంటుంది. ఒక్కటి ఉప్పు చేప అయితే ఒక ఉప్పే వేస్తారు, ఉప్పే పడుతుంది, ఇంకేమి అయితే కెమికల్ పడతాయి, అన్ని పడతాయి. మా విశాఖపట్నంలో అయితే సూపర్ గా ఉంటది. మీరు పార్సల్ కూడా ఇస్తారా? పార్సల్ ఇస్తాం. పార్సల్ వేరే వాళ్ళు తెలంగాణ నుంచి ఆర్డర్స్ వస్తే పంపిస్తారా? ఎక్కడి నుంచి పెట్టినా ఇస్తాం. అవునా? బోట్లు వెళ్తాయి కదా, 8వ నెల నుంచి అందరికి అందిస్తాము. కావలసినవన్నీ మాకు ఉంటాయి. పాంప్లెంట్ ఉంటుంది, చావాడు ఉంటుంది, వంజరం ఉంటుంది, కోనం ఉంటుంది, నెత్తలు ఉంటుంది, రెయ్యి ఉంటుంది, రెయ్యి పొట్టు ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. మీరు పార్సల్ కావాలనుకుంటే మీకు నెంబర్ ఏమైనా వాడుతురమ్మా? అది నెంబర్ వీడియో వాట్సాప్ లో పెడతాను. సో అర్జెంట్ గా ఆర్డర్ చేసుకోవాలమ్మా. చూసే ఆడియన్స్, ఐ లవ్ యూ అమ్మా మీ అందరికి. సో మీ అందరికి హెల్దీ ఫిష్ కావాలి, డ్రై ఫిష్ అంటే అర్జెంట్ గా బామకు ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. మా అమ్మ చాలా నీట్ గా ఆర్డర్ చేసి పంపిస్తుంది. మీరు చదువుకున్న వాళ్ళు కదా, బాగా చేసుకునేరు కదా,
నాకు కష్టమైన ఇష్టంగా చేసి మీకు తినేటట్టుగా అందిస్తాను. ఐ లవ్ యూ అమ్మ మీ అందరికి. మీ మామను జనసేన బామ గుర్తుపెట్టుకోండి. అర్జెంటుగా ఆర్డర్ పెట్టుకో విందాం. ఐ లవ్ యూ అమ్మ మీ అందరికి. ఇప్పుడు ఈ ఛానల్ పేరు కమ్మన్ ముచ్చట్లు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మీ మామ చెప్తుంది కాబట్టిగా మీ అందరూ సపోర్ట్ చేయండి. ఐ లవ్ యూ మీ అందరికి. సో కమ్మన్ ముచ్చట్ ఛానల్ అందరు చూడమంటావు? అందరు చూడమంటున్నారు. కమ్మన్ ముచ్చట్లు నేను మాట్లాడాను కదా, తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి నీకు. సో మన జనసేన లీడర్స్ కార్యకర్తలు కూడా లైక్ చేస్తారు. లైక్ కొడతారు.